వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ అన్నది చాలా ట్రెండింగ్ గా మారిపోయింది గత 2 రోజుల నుంచి. విమాన ప్రమాదంలో కీలకంగా మారింది ఈ బ్లాక్ బాక్స్. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఈ బ్లాక్ బాక్స్ కోసమే ఒకసారి మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బ్లాక్ బాక్స్ వల్ల ఉపయోగాల విషయానికి వస్తే చాలానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. విమానంలో ఏం జరిగినా సరే అట్టే రికార్డ్ చేస్తుంది ఈ బ్లాక్ బాక్స్. ఇప్పుడు మనకు మొన్న జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో అలాగే ఈ ప్రమాదంలో ఏం జరిగింది, తప్పు ఎవరిదన్నది కూడా క్లారిటీగా చూపించేది ఈ బ్లాక్ బాక్స్. దీని పేరు బ్లాక్ బాక్స్ ఏమో కానీ దీని రంగు వచ్చేటప్పటికి ఆరెంజ్ రంగులో ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్. మరి ఈ కలర్ ఆరెంజ్ కలర్ పేరు బ్లాక్ ఎలా వచ్చిందంటే మరి దీని స్ట్రాంగ్ అటువంటిది అనేది చెప్పుకోవచ్చు. మరి ఇంత భారీ ప్రమాదం జరిగింది, మరి ఇది నిజంగానే అంత క్లారిటీగా మరి అంత సురక్షితంగా ఉన్నదని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. తప్పనిసరిగా ఉన్నదనే చెప్పుకోవచ్చు. దీనికి మంటలు, నీటి ఒత్తిడి, అలాగే ఇంత ఫోర్స్ దాని మీద పడినా సరే, ఎంత ఒత్తిడి ఆ బ్లాక్ బాక్స్ మీద పడినా సరే దీనికంటూ చిన్న డ్యామేజ్ కూడా అవ్వదని అయితే అక్కడ నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ బాక్స్ విషయానికి వస్తే ఇది సుమారుగా మనకైతే 2 బాక్సులు అయితే ప్రతి విమానంలో కూడా ఉంటాయని కూడా మనకి నిపుణులు అయితే చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే మొదటిది వచ్చేటప్పటికి ఇంజిన్ పనితీరు, అలాగే వేగం, ఎత్తు కూడా ఒకటి మనకైతే తెలియజేస్తుంది. మరొకటి వచ్చేటప్పటికి అక్కడ పైలట్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నారో సిగ్నల్స్ నుంచి వచ్చే వాయిస్లు ఏంటి, అసలు వీళ్ళకి ఎటువంటి కాల్స్ వస్తాయి, సిగ్నల్స్ ఉన్నాయా లేదన్నది కూడా మరొక బ్లాక్ బాక్స్లో అయితే తప్పనిసరిగా అందులో అయితే బంధించడం అయితే అవుతుందన్నమాట. ప్రతి దాన్ని కూడా చాలా సురక్షితంగా, చాలా క్లారిటీగా కూడా రికార్డ్ చేస్తే ఈ బ్లాక్ బాక్సులు 2 కూడా. మరి మొన్న జరిగిన ఏదైతే ఈ ప్రమాదం ఉన్నదో మరి దీనికోసం ఎంతో కీలకంగా మారిన ఈ బ్లాక్ బాక్స్ కోసం కూడా మొత్తం దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. మరి ఈ బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం అసలు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ నిజంగానే దీన్ని బయట పెట్టే అవకాశం ఉందా లేదన్నది మరి మనందరికీ ఉన్న డౌట్. తప్పనిసరిగా దీనికోసం కూడా పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే చనిపోయింది ఒకరో ఇద్దరు కాదు, సుమారుగా 300 మంది దగ్గరలోనే చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ బ్లాక్ బాక్స్ ఒకవేళ దొరికితే ఇందులో ఉన్న తప్పు ఎవరిది, అసలు ఇంత భారీ ప్రమాదం జరగడానికి కారణం ఎవరన్నది కూడా పూర్తి వివరాలు చెప్తుంది ఈ బ్లాక్ బాక్స్. అలాగే ఇక్కడ లోపల ఉన్న ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు తప్ప, లేకపోతే విమానం ఇంజిన్ తప్ప, లేకపోతే ఏదైనా సరే ఒకవేళ దీన్ని ఎవరైనా సరే ట్రాప్ చేశారా, ప్రతి డీటెయిల్స్ని కూడా బయట పెడుతుంది ఈ బ్లాక్ బాక్స్. మరి ఈ బ్లాక్ బాక్స్ దొరికే వరకు కూడా మనందరం కూడా ఎదురు చూడొచ్చు. తప్పనిసరిగా దీనికోసం కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే ఉన్నది గవర్నమెంట్. ఎందుకోసం అంటే ఇది చాలా నేషనల్ ఇష్యూగా అయితే మారిపోయింది. సుమారుగా 300 మంది మరణించడంతో కూడా, అలాగే అక్కడ ఉన్న ఇంజనీర్ కాలేజ్, ముఖ్యంగా టాటా కంపెనీ కూడా ఈ బ్లాక్ బాక్స్ కోసం కూడా చాలా అయితే ఎదురు చూస్తుంది. ఎందుకోసం అంటే ఫ్లైట్ కూడా వాళ్ళకి సంబంధించిందే కాబట్టి. మరి ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ఎటువంటి సమాచారం వస్తుంది అన్నది కూడా మనం అయితే వేసి చూడొచ్చు. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.